Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Digital Literacy. ఈ డిజిటల్ లిటరసీ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ వీడియో ఇది కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి విత్ సైడ్ హెడ్డింగ్స్ చెప్తాను. బట్ రిమైనింగ్ స్కిల్ పేపర్స్కి ఎలా అయితే నేను మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నానో ఈ డిజిటల్ లిటరసీ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. కొంతమంది కంప్యూటర్ ప్రొఫెసర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని కంప్లీట్ నోట్స్ సింపుల్గా మీరు వన్ డే బ్యాటింగ్కి యూజ్ అయ్యేలాగా సింపుల్ సైడ్ హెడ్డింగ్స్తో నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. But that notes is not for free. It is for a little charge. Charges are given on the screen. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఈ డిజిటల్ లిటరసీ సబ్జెక్టే కాకుండా మీకు సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా ఈవెన్ మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ కూడా నోట్స్ అవైలబుల్గా ఉంది. పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లియర్గా చెప్పాను. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ యూనిట్ 3 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1లో 6 క్వశ్చన్స్ చదవమన్నాను అండ్ యూనిట్ 2లో 5 క్వశ్చన్స్ చదవమన్నాను. అండ్ ఈ యూనిట్ 3 కాన్సెప్ట్స్ డామ్ ఈజీ అండి, బికాస్ చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే ఆన్లైన్లో బిల్స్ పే చేయడం లేదా ఆన్లైన్లో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేయడం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇది డామ్ ఈజీ, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్, హౌ టు మేక్ యూటిలిటీ బిల్ పేమెంట్స్, లేదా మనకి రైట్ అబౌట్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అని అడుగుతారు. అప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్స్ రాసేయచ్చు. మనం యూటిలిటీ బిల్స్ పే చేస్తాం అంటే గ్యాస్ బిల్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అవి ఆన్లైన్లో ఎలా పే చేయాలి అనేదే ఈ క్వశ్చన్. మనకి 10 మార్క్స్కి 3 మెథడ్స్ యూస్ చేసి మనం యూటిలిటీ బిల్స్ పే చేస్తాము అని రాయొచ్చు. ఫస్ట్ మెథడ్ యూజింగ్ మొబైల్ పేమెంట్ యాప్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యూస్ చేసి మనం బిల్స్ అయితే పే చేస్తాం. సెకండ్ వన్ త్రూ అఫీషియల్ సర్వీస్ ప్రొవైడర్ వెబ్సైట్స్ అంటే ఆన్లైన్లో మనం కొన్ని బిల్స్ పే చేయడానికి అఫీషియల్గా కూడా వెబ్సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో కరెంట్ బిల్ పే చేయడానికి APSPDCL అనే వెబ్సైట్ యూస్ చేస్తాము. సో ఇలా అఫీషియల్ వెబ్సైట్స్ యూస్ చేసి బిల్స్ ఎలా పే చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాయాలి. అండ్ థర్డ్ వన్ యూజింగ్ బ్యాంకింగ్ యాప్స్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్. మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి లైక్ SBI యోనో అని, HDFC మొబైల్ బ్యాంకింగ్ అని. సో ఇలా పర్టికులర్ బ్యాంక్కి మనకి యాప్స్ ఉంటాయి. సో ఆ యాప్స్ యూస్ చేసుకుని మనం బిల్స్ ఎలా పే చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ రాయాలి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ పర్సనల్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ ఇంటర్నెట్. పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అని అడిగినప్పుడు ఇందాక చెప్పాను కదా యూటిలిటీ బిల్ పేమెంట్స్ కోసం రాసేయచ్చు. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటో చూద్దాం. ఎస్, మనకి బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చాలా ఇంటర్నెట్ యూస్ చేసి చేస్తూ ఉంటాం. అవేంటో ఇక్కడ రాస్తే సరిపోతుంది. లైక్ నెట్ బ్యాంకింగ్, లైక్ నెఫ్ట్ లాంటివి యూస్ చేసి మనీ డిపాజిట్ చేస్తాం, విత్డ్రా చేస్తాం, కొన్ని టైప్ ఆఫ్ బిల్స్ కూడా పే చేస్తాం, లేదా ఆన్లైన్ షాపింగ్ చేస్తాం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాం, లేదా లోన్ లేదా EMI పేమెంట్స్ చేస్తూ ఉంటాము. అండ్ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ లైక్ స్టేట్మెంట్స్ కానీ ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ ఇవి కూడా ఆన్లైన్లో చెక్ చేసుకుంటాం. సో ఇవన్నీ బ్యాంకింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మనం ఇంటర్నెట్ యూస్ చేసి చేసుకుంటాం. థర్డ్ క్వశ్చన్ మనకి 5 మార్క్స్కి కంపల్సరీ అడుగుతారు. రైట్ అబౌట్ మొబైల్ రీఛార్జ్ అండ్ DTH రీఛార్జ్ ఆన్లైన్. దిస్ ఈజ్ వెరీ డామ్ ఈజీ. మనం మొబైల్ రీఛార్జెస్ అన్నీ మనం ఆన్లైన్ ద్వారానే చేసుకుంటున్నాం కదా, పర్టికులర్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి లైక్ గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే యూస్ చేసి, ఈవెన్ అమెజాన్ రీఛార్జ్ వెబ్సైట్స్ స్పెషల్గా ఉన్నాయి, అవి కూడా యూస్ చేసి చేస్తాము. సో ఇలా మొబైల్ రీఛార్జ్ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాయాలి. సెకండ్ వన్, DTH రీఛార్జ్ ఆన్లైన్ అంటే డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ ఉంటాయి కదా, లైక్ కేబుల్ కనెక్షన్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, ప్యాకేజెస్ కానీ, ఎక్స్ట్రా సర్వీసెస్ కానీ. సో ఇవి మనం ఆన్లైన్లో ఎలా రీఛార్జ్ చేయించుకోవాలి అనేదే ఈ టాపిక్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది పీడిఎఫ్లో, అది చదవండి. ఫోర్త్ క్వశ్చన్ 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అలాంగ్ విత్ ఫీచర్స్. వర్డ్ ప్రాసెసింగ్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరైతే ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్డ్ ప్రాసెసింగ్ అంటే మనం కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ యూస్ చేసి
టెక్స్ట్ని క్రియేట్ చేసుకుని డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో దీన్నే వర్డ్ ప్రాసెసింగ్ అంటాం. ఈ వర్డ్ ప్రాసెసింగ్లో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి మనం చాలా ఆపరేషన్స్ చేస్తాము. అవి ఇక్కడ రాస్తే సరిపోతుంది. మనం మెయిన్గా 5 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఇక్కడ. ఫస్ట్ వన్ క్రియేటింగ్ టెక్స్ట్, అంటే ఒక డాక్యుమెంట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి. సెకండ్ వన్ ఎడిటింగ్ టెక్స్ట్, ఆ డాక్యుమెంట్లో టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేయాలి. థర్డ్ కాన్సెప్ట్ ఫార్మాటింగ్ టెక్స్ట్, అంటే మనం ప్రిపేర్ చేసిన టెక్స్ట్కి స్టైల్ మార్చడము, సైజ్ మార్చడం లేదా కలర్ యాడ్ చేయడం ఇలాంటివి మనం యూస్ చేస్తూ ఉంటాం. సో వీటి గురించి రాస్తే అది ఫార్మాటింగ్ అవుతుంది. ఫోర్త్ వన్ హౌ టు సేవ్ అ డాక్యుమెంట్, మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ని ఎలా సేవ్ చేయాలి. లాస్ట్ వన్ ప్రింటింగ్ అ డాక్యుమెంట్, మనం ప్రిపేర్ చేసి సేవ్ చేసుకున్న డాక్యుమెంట్ని ఫైనల్గా ఎలా ప్రింట్ తీసుకోవాలి. సో ఇలా వర్డ్కి సంబంధించిన బేసిక్స్, ఫీచర్స్ ఇవన్నీ మనకి 5 కాన్సెప్ట్స్లోకి వస్తాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ 5 కాన్సెప్ట్స్ విడిగా 5 మార్క్స్కి అడగచ్చు, లేదా అన్నీ కలిపి 10 మార్క్స్కి అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్వశ్చన్, హౌ టు బుక్ బస్ ఆర్ ట్రైన్ టికెట్స్ అండ్ హౌ టు సర్చ్ జాబ్స్ త్రూ ఎంప్లాయ్మెంట్ పోర్టల్స్ త్రూ ఆన్లైన్. వెరీ సింపుల్ అండి. మనం బస్ లేదా ట్రైన్ టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకుంటామో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాయాలి. బస్ అంటే లైక్ రెడ్ బస్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ మనం యూస్ చేసి బుక్ చేసుకుంటాం. దాంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాయాలి. ఈవెన్ ట్రైన్కి కూడా మనకి ఐఆర్సిటీసీ లేదా ఈవెన్ పేమెంట్ యాప్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే యూస్ చేసి కూడా మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ సర్చ్ ఎలా చేసుకుంటాము అంటే లైక్ లింక్డ్ఇన్ వెబ్సైట్స్ కానీ లేదా అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ యూస్ చేసి జాబ్ కూడా సర్చ్ చేసుకుంటాము. దీంతో మీకు యూనిట్ 3లో వెరీ ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 5 క్వశ్చన్స్కి పీడిఎఫ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ 10 మార్క్స్కి సరిపడా ఉంటుంది. బట్ నోట్స్ కావాలి అంటే వాట్సాప్ చేయడం మర్చిపోకండి. బై ద వే నోట్స్తో పాటు కొంతమంది క్లాసెస్ చెప్పమని కూడా అడుగుతున్నారు. ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంది. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో నాకు మెసేజ్ చేస్తే ఆ సబ్జెక్ట్ ప్రొఫెసర్ని నేను అరేంజ్ చేసి 10 డేస్కి బిఫోర్ మీకు ఎగ్జామ్కి సరిపడా క్వశ్చన్స్ అయితే వాళ్ళు మీకు క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఛార్జెస్ సబ్జెక్ట్కి డిఫరెంట్గా ఉంటాయి. అది స్కిల్స్ లేదా కామర్స్ ఆర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అయితే నేనే చెప్తాను ఆన్లైన్లో. సో ఫైనల్గా మీకు డిగ్రీ ఎగ్జామ్స్ రిలేటెడ్ లేదా సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఎలాంటి హెల్ప్ కావాలన్నా యూ కెన్ వాట్సాప్ని. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియోలో చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేను ఎప్పుడు అడిగేదే, మీకు ఈ వీడియోలో చెప్పింది కొంచెం నచ్చినా అండ్ నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీరు ఏ సబ్జెక్ట్ కమెంట్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.